అని చెప్పుకుంటున్న అమరావతిలో నిర్మాణ పనుల్లోని డొల్లతనం బయటపడింది. బకింగ్హామ్ కాలువపై 68 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు నిర్మాణ దశలోనే ఒరిగిపోయాయి. 20 రోజులుగా క్రేన్లు అడ్డుపెట్టి మరీ ఆ స్టీల్ బ్రిడ్జ్ పడిపోకుండా అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఒక సామాన్య వ్యక్తిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. అసలు ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి పర్మిషన్ ఉందా? స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 68 కోట్లు ఖర్చవుతుందా? కాంట్రాక్టర్లను దోచిపెట్టడానికే ఈ బ్రిడ్జి నిర్మాణమా? లేకపోతే రాజధాని ముఖద్వారానికి సింగిల్ రోడ్డా? 2014 మీ ప్రభుత్వ హయాంలో సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పారు. మరి దాని మీద మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? తాడేపల్లి, ఉండవల్లి రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందేమోనని ఇలాంటి అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారా? ఈ బ్రిడ్జి నిర్మాణంలో సమస్యలు ఉన్నాయని చెప్పి సాక్షి రిపోర్టర్ రాస్తే ఆయనకి సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరి ఇదే వార్త ఈనాడు పేపర్లో కూడా వచ్చింది కదా, మరి ఆ రిపోర్టర్ కూడా నోటీసులు ఇచ్చారా?